హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, దేశంలో నగదు రహిత లావాదేవీల్లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దేశంలో నగదు రహిత లావాదేవీల్లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అండి. దీని వివరణ వచ్చేసి, వాల్నట్ అప్లికేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం నగదు రహిత లావాదేవీల్లో గుజరాత్ దేశంలో మొదటి స్థానంలో ఉందండి. ఆ తర్వాత స్థానంలో వచ్చేసి తెలంగాణ, నెక్స్ట్ హర్యానా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి గుజరాత్, తర్వాత తెలంగాణ, థర్డ్ హర్యానా ఉన్నాయండి నగదు రహిత లావాదేవీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఫిన్టెక్ స్టార్టప్ ద్వారా ఉద్యోగ కల్పనకు ఎన్ని నిధులు కేటాయించారు? ఆంధ్రప్రదేశ్లో ఫిన్టెక్ స్టార్టప్ ద్వారా ఉద్యోగ కల్పనకు ఎన్ని నిధులు కేటాయించారు? 100 కోట్లు కేటాయించారండి. ఫిన్టెక్ స్టార్టప్ ద్వారా ఉద్యోగ కల్పనకు 100 కోట్లు కేటాయించారు. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసిన అవినీతి ఇండెక్స్లో భారత స్థానం ఎంత? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసిన అవినీతి ఇండెక్స్లో భారత స్థానం ఎంత? 79. బెర్లిన్కి చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 179 దేశాల గణాంకాలను పరిగణలోకి తీసుకొని అవినీతి అవగాహన ఇండెక్స్ను ప్రారంభించింది. సో ఎన్ని దేశాల గణాంకాలను పరిగణలోకి తీసుకుందండి? 179 దేశాల గణాంకాలను పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదికలో న్యూజిలాండ్, డెన్మార్క్ తొలి స్థానం నిలవగా సోమాలియా చివరి స్థానంలో ఉందండి. 40 పాయింట్లతో భారత్, చైనా, బ్రెజిల్ 79వ స్థానంలో నిలిచాయి. సో లాస్ట్ వచ్చేసి సోమాలియా అండి. నెక్స్ట్ న్యూజిలాండ్, డెన్మార్క్ వచ్చి తొలి స్థానం అండి. తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ 79 పొజిషన్లో ఉన్నాయండి. నెక్స్ట్, అమెరికా ఫారెన్ మ్యాగజైన్ విడుదల చేసిన 8 గొప్ప దేశాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది? అమెరికా ఫారెన్ మ్యాగజైన్ విడుదల చేసిన 8 గొప్ప దేశాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న దేశం అమెరికా అండి. సో దీని వివరణ వచ్చేసి, అమెరికా ఫారెన్ పాలసీ మ్యాగజైన్ 8 గొప్ప దేశాల జాబితా 2017 తయారు చేసింది. ఇందులో తొలి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో జపాన్, నాలుగవ స్థానంలో రష్యా ఉన్నాయండి. సో ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ రష్యా ఉన్నాయండి. ఈ జాబితాలో భారత్ 6th ప్లేస్లో ఉంది. ఫస్ట్ అమెరికా అండి, 6th భారత్. నెక్స్ట్, హెచ్పిసిఎల్, గెయిల్ సంయుక్తంగా పెట్రోకెమికల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? హెచ్పిసిఎల్, గెయిల్ సంయుక్తంగా పెట్రోకెమికల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్ అండి. సో 40,000 కోట్లతో ఈ పెట్రోకెమికల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో. ఇందులో పెట్రో ఆధారిత సబ్బులు, పెయింట్లు, కాస్మెటిక్స్, వస్త్రాలు, నెక్స్ట్ జిగురుకు తదితర వస్తువులు తయారు చేస్తారండి. నెక్స్ట్, ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైంది ఎవరు? 5 వారు అందరండి. పురుషోత్తం సావరికర్, మఖాన్ సింగ్ ఖాంగూరే, విజయ్ కుమార్. సో వీరందరూ భారత సంతతికి చెందిన వారండి. వైద్య రంగంలో అందించిన సేవలకు గాను పురుషోత్త సావరికర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన ఆకాశవాణి సిడ్నీ పేరుతో కమ్యూనిటీ రేడియోని ప్రారంభించారండి. మఖాన్ సింగ్ ఖాంగురే న్యూరో రేడియాలజీలో సేవలకు, విజయ్ కుమార్ న్యూక్లియర్ మెడిసిన్, బయాలజీలో పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డేని ఏ రోజున నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డేని ఏ రోజు నిర్వహిస్తారు? జనవరి 27. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రిచ్ క్యాంపస్లో జర్మనీ నాజీలు మారణ హోమం సృష్టించారండి. వారు 6 మిలియన్ల యూదులతో పాటు లక్షల మందిని ఈ ప్రాంతంలో చంపారు. సో జనవరి 7న నాజీల నుంచి ఈ క్యాంపస్కు స్వేచ్ఛ కల్పించినందుకు సందర్భానికి గుర్తుగా ఏటా ఆ రోజున ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డేని జరుపుతారు. ఓకే, నెక్స్ట్ 1 సెకండ్. జాతీయ బుక్ ట్రస్ట్ ఇటీవల
ఏ ప్రాంతంలో సాహిత్య ఉత్సవాలను నిర్వహించింది? జాతీయ బుక్ ట్రస్ట్ ఇటీవల ఏ ప్రాంతంలో సాహిత్య ఉత్సవాలు నిర్వహించింది? గౌహతిలో అండి. నెక్స్ట్, లాడర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన గ్లోబల్ మేధో సంస్థ ఇండెక్స్లో ఆసియాలో 5వ స్థానంలో ఉన్న సంస్థ ఏది? లాడర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన గ్లోబల్ మేధో సంస్థ ఇండెక్స్లో ఆసియాలో 5వ స్థానంలో ఉన్న సంస్థ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండి. దీని వివరణ వచ్చేసి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన లాడర్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదికను రూపొందించింది. ఆసియా విభాగంలో మొత్తం 90 సంస్థల్లో ఢిల్లీకి చెందిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ 5వ స్థానంలో నిలిచింది. ఆసియాలో మొత్తం 90 సంస్థల్లో ఢిల్లీకి చెందిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ 5th ప్లేస్లో ఉందండి. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ఆప్థల్మాలజీ హాల్ ఫేమ్ 2017లో స్థానం సంపాదించింది ఎవరు? ప్రతిష్టాత్మక ఆప్థల్మాలజీ హాల్ ఫేమ్ 2017లో స్థానం సంపాదించింది డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు గారు అండి. సో దీని వివరణ వచ్చేసి అమెరికన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ సంస్థ 1999లో ఆప్థాల్మాలజీ హాల్ ఫేమ్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 55 మంది సైంటిస్టులకి, వైద్యులకి ఈ జాబితాలో చోటు దక్కిందండి. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ స్థాపక చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు పేరున ఇటీవల ఈ జాబితాలో చేర్చారు. నెక్స్ట్, సిఐఐ భాగస్వామ్య సదస్సు 2017న ఎక్కడ నిర్వహించారు? సిఐఐ భాగస్వామ్య సదస్సు 2017ను విశాఖపట్నంలో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి జనవరి 27 నుంచి 28 వరకు 2 రోజుల పాటు విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు 2017 జరిగింది. నెక్స్ట్, నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ విజయ్ పాండురంగ బత్కర్. దీని వివరణ వచ్చేసి ఇండియన్ సూపర్ కంప్యూటర్ పితామహుడు డాక్టర్ విజయ్ పాండురంగ బత్కర్ నలంద విశ్వవిద్యాలయంలో వీసీ పదవిని 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. నెక్స్ట్, 2020 టోక్యో ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఏ పాత్రను ఎంపిక చేశారు? 2020 టోక్యో ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఏ పాత్రను ఎంపిక చేశారు? గోకు అండి. దీని వివరణ వచ్చేసి డ్రాగన్ బాల్ జెడ్ అనే యానిమేషన్ టెలివిజన్ సిరీస్కి చెందిన పాత్ర గోకుని 2020 టోక్యోలో జరిగే ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేశారండి. ఓకే, ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.